2025 నవంబర్ మంత్ రిలీజ్ల మంత్ అని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి 1, బాహుబలి 2 పార్ట్ 2 రెండు మిక్స్ చేసి ఇది ఎపిక్ గా రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ కాన్సెప్ట్ లో ఆల్మోస్ట్ 50 కోర్స్ మాకు టచ్ చేసింది ఈ సినిమా. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒకప్పటి బ్లాక్ బాస్టర్ మూవీ కొదమసింహం రిలీజ్లతో ఒకసారి థియేటర్కి వచ్చింది. మరొక సినిమా ఇండస్ట్రీ హిట్ రామ్ గోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన శివ డిటిఎస్ డాల్బీ అట్మాస్ తో థియేటర్లకు వచ్చింది. అలాగే మరొక సినిమా నవంబర్ 29న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ మరొకసారి రిలీజ్ కాన్సెప్ట్ తో థియేటర్ రాబోతుంది. ఇంతవరకు బాహుబలి తప్ప రిమైనింగ్ సినిమాల్లో టాప్ 10 మూవీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా 11 కోట్ల మార్క్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తర్వాత మురారి, అతడు లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన అతడు భారీ ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన 5 కోట్ల మార్క్ మాత్రమే టచ్ చేయగలిగింది. మరి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ రిలీజ్ కాన్సెప్ట్ తో మరోసారి థియేటర్ రాబోతుంది. మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన రికార్డును తనే క్రియేట్ చేస్తాడు, అధిగమిస్తాడా? మరి ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో చూడాలి. రిలీజ్ కాన్సెప్ట్ లో ఈ శివ కొదమసింహం అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయి